భారీ విమాన ప్రమాద విషయం నుంచి దేశం ఇంకా తేరుకోకముందే ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థకు చెందిన ఉద్యోగులు కార్యాలయంలోనే పార్టీ చేసుకోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎయిర్ ఇండియా ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్ ప్రొవైడర్ అయిన ఏఐసాట్స్ వెంటనే స్పందించింది. అయితే నలుగురు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని వాళ్ళు ఆదేశించడం జరిగింది. జూన్ 12న లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే అహ్మదాబాద్లో కుప్పకూలింది. ఎయిర్పోర్ట్ సమీపంలోని మేఘాని నగర్లోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్పై విమానం పడడంతో ఈ ఘోర ఘటన సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారనే సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం ఇంకా మనం మర్చిపోకముందే ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే అంటే దాదాపుగా ఒక 1 వీక్ గ్యాప్లోనే గుర్గాంలోని ఏఐసాట్స్ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వెలువెత్తుతూ ఉన్నాయి. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం వాళ్ళు ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 275 మంది ప్రాణాలు విడి చనిపోతే వాళ్ళు అలా ఎయిర్ ఇండియా ఉద్యోగులు వాళ్ళు దానికి సంబంధించిన ఉద్యోగులు అలా పార్టీ చేసుకుంటున్నారని ఇప్పుడు మొత్తం కూడా విమర్శలు గుప్పిస్తున్నాయన్నమాట. విషాద సమయంలో ఉద్యోగుల ప్రవర్తన తగదంటూ కూడా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనపై ఏఐసాట్స్ యాజమాన్యం తక్షణమే స్పందించింది. కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ AI-171 విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఏఐసాట్స్ అండగా ఉంటుంది. మా సిబ్బంది ప్రవర్తనలో కనిపించిన విచక్షణ రాహిత్యానికి చింతిస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రవర్తన మా సంస్థ విలువలకు పూర్తిగా విరుద్ధమని వాళ్ళు తెలిపారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని అలాగే సానుభూతి, వృత్తి నైపుణ్యం, జవాబుదారీతనానికి తమ సంస్థ కట్టుబడి ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్లో కూడా చూడండి వాళ్ళు ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇంకా ఆ సంఘటన మరవక ముందే ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అనేది అతి పెద్ద భారీ క్రాష్. అందులో దాదాపుగా 275 మంది ప్రాణాలు వీడారు. ఆ సంఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం మనం. అలాంటిది ఎయిర్ ఇండియా దానికి సంబంధించిన ఏఐసాట్స్ సంస్థ ఉద్యోగులు ఇలాగా అక్కడ పార్టీ చేసుకోవడం డీజే పెట్టుకొని మరి అంతమంది ఉద్యోగులు అక్కడ పార్టీ చేసుకునే సంఘటనలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు నెటిజన్లు అందరూ కూడా తీవ్ర అసలు చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని కలిగించింది అందరికీ. అయితే ఈ ఘటన మనం అసలు మర్చిపోలేకముందే ఎయిర్ ఇండియా ఐసాట్స్ కార్యాలయంలో జరిగిన ఒక పార్టీ ఇప్పుడు సంచలనంగా మారింది. బాధితుల కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్న సమయంలో ఇలా ఉద్యోగులు పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ సంబరాలు జరిపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటుంది ఈ పర్టికులర్ వీడియో. అండ్ ఆ ఉద్యోగులు కూడా ఎంత కనీసం మానవత్వం కూడా లేదు అనే విధంగా అక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఈ వీడియో అయితే గుర్గాంలోని ఎయిర్ ఇండియా సాట్స్ కార్యాలయంలో ఉన్నదిగా అయితే గుర్తించబడింది. అయితే వీడియోలో కొంతమంది సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వాళ్ళు డీజే పాటలతో డాన్స్ వేస్తూ కూడా కనిపిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా సీనియర్ ఉద్యోగులు. ఇది జూన్ 20 ఆ ప్రాంగణంలో ఆ సరౌండింగ్స్లో జరిగిందని సమాచారం అయితే అందుతుంది. అయితే దీనికంటే అంటే 20వ తేదీ అంటే దాదాపుగా జూన్ 12న ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ జరిగింది. ఈ ప్లేన్కి AI-171 విమాన ప్రమాదం జరిగి ఆల్మోస్ట్ 275 మంది చనిపోవడం జరిగింది. అయితే దానికి ఇంచుమించు ఒక వారం గ్యాప్లోనే వీళ్ళు ఇలా పార్టీ చేసుకోవడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. అది దేశమంతా దిగ్భ్రాంతి చెందే సంఘటనగా నిలిచిపోతుంది. అయితే మరణించిన వారి కుటుంబాలు ఇప్పటికీ ఆ శవాలు కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నారు. మనం చూసాం కనీసం మీడియా ఛానల్స్ అయితే ఆ విజువల్స్ చూపించలేకపోయాయి. కానీ బట్ మేము చూసాం, మీరు ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూసే ఉంటారు. అసలు ఎంత ఘోరంగా ఉంది ఆ పరిస్థితి అనేది. దాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాం. చూసిన వాళ్ళందరూ కూడా అక్కడ అహ్మదాబాద్లో ఎవరైతే ప్రత్యక్షంగా చూసారో ఆ సంఘటనని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అయినా ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఉద్యోగులు ఇలా పార్టీ చేసుకోవడం మాత్రం నిజంగానే తీవ్ర దుమారం రేపుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చేసింది ఈ పర్టికులర్ వీడియో గురించి. ఇది అత్యంత నిర్లక్ష్యంగా ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. బాధిత కుటుంబాలను ఇలా చేయడం వల్ల వాళ్ళని పరిచడం లాంటిదని కూడా ఇప్పుడు ఇలాంటి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఐసాట్స్ ఎవరైతే ఉన్నారో ఎయిర్ ఇండియా
శాట్స్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీనియర్స్ కూడా ఉండడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సిఓఓ లెవెల్లో ఉన్న వాళ్ళు అలా పార్టీ చేసుకుంటూ ఉండడం, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం అయితే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే దీని మీద ఎయిర్ ఇండియా శాట్స్ వెంటనే స్పందించింది. ఈ వీడియోకు ఆ సంఘటనకు సంబంధం లేదని కొంతమంది చెబుతూ ఉన్నారు. అయితే సంస్థగా మేము బాధితులమని చెప్పి వాళ్ళు సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. దీని మీద కొంతమందిని సస్పెండ్ చేయడం, ఒక నలుగురిని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు సిఓఓ అబ్రహం జకేరియా కూడా ఉన్నారు. అండ్ అందులో అతనితో పాటు ఇంకొక ఇద్దరు కూడా సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారనే సంగతి అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ నలుగురిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఒకవైపు దేశం అంతా కూడా విషాదంలో మునిగిపోయింది. అలాంటిది మరోవైపు ఈ సంస్థలో జరుగుతున్న సంబరాలు ఎంత అసహ్యంగా ఉన్నాయి, అసహనం కలిగించేలా ఉన్నాయి. ఈ ఘటన చూస్తే మరోసారి అనిపిస్తుంది అసలు నిజంగానే మానవత్వం ఏమైపోయిందా అనేది. 275 మంది చనిపోతే వీళ్ళు ఇలా పార్టీ చేసుకుంటున్నారా అనేది నెటిజన్లు కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం పరుస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా.